ఆసీనులైన పెద్దలకు వందే మాతరానికి మా నాన్న చెప్పిన ఒక్క మాట చెప్పి మిమ్మల్ని ఒక్క నిమిషం ఇబ్బంది పెడతాను. సర్దిదిన రేవుదల వాళ్ళ బిడ్డ సత్యదాకా అన్నం పుడుతుంది అని మా నాన్న చెప్పేవాడు. కాబట్టి ఇప్పుడు మనకు 48 రోజులు మనకు అన్నం పెట్టి అక్షరాన్ని భిక్షపెట్టిన ఒక్కసారి వందే మాతరానికి కృతజ్ఞత చెప్తాం. అందరూ ఒకసారి నిలబడండి, అందరూ ఒకసారి చెప్తాను. మొత్తం లేచి నిలబడాలి. కృతజ్ఞత కోసమే ఇది, మీకు పరీక్ష కాదు. ఒక్కసారి ఇక నేను అన్నట్టానండి, వందే మాతరం, వందే మాతరం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అన్నం పెట్టే అతిథి దేవో భవ. రవీందర్ కోసం మాట్లాడితే ఇవాళ ఒక రోజంతా మాట్లాడగలను. మీకు ఆకలి ఇబ్బంది అయిన సమయం ఉన్నది. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాలో చెప్పండి, ఎక్కువ మాట్లాడద్దు. మీ ఈ 48 రోజుల ఈ క్యాంపు ముగింపుకు వచ్చి ముమ్మూర్తుల మిమ్మల్ని ఒక్కసారి చూసి మీకు దండం పెడితే మళ్ళీ ఒక జన్మల నాకేమైనా చదువు వస్తుందేమో అని మీ అమ్మ నాన్నలకు మీతో పాటు కూడా నేను కూడా ఇవల్ల ఈ వేదిక మీద నుంచి దండం పెడుతున్నా. మీతో పాటు చదువుకోలేదు కాబట్టి మీ అమ్మ నాన్నలకు దండం పెడితే నాకు ఎప్పుడన్నా చదువు వస్తుందేమో అని. ఆసీనులైన ఇక్కడ ఈ వేదిక మీద కూడా అయితే ఎక్కడి నుంచి మాట్లాడాలనేది నాకు ఇవాళ రవీందరు చాలా అదే నేనేమో ఆయన ఎవరో చాలా అంటుంది ఏంటంటే ఇక్కడ మాటలన్నీ ఈటలు ఉంటాయి, మాటలన్నీ విస్ఫోటనాలు ఉంటాయి, మాటలన్నీ వేటాడుతాయి. నిజంగానే నా ఎదురుగా శత్రువు ఉన్నప్పుడు కదా నా మాట తూటా అయిపోలేదు. ఇక్కడ మీరందరు శత్రువులు కాదు కదా, నా మాటని ఇక్కడ పెంచడానికి లేదు. వినమ్రంగా మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు నేను కదా వినమ్రంగానే మాట్లాడాలి. జయ జయ తెలంగాణ నిన్నటి ప్రభుత్వం దాని అంశాలను చూసినప్పుడు 10 ఏళ్ల కాలం ఆ గీతాన్ని కాపాడిన వాళ్ళు ఎవరో తెలుసా? రాజ్యం అహంకారం మీద పాదం మోపి తొక్కి నీ తల్లి దిక్కు దిగంతాలకు వినిపించేలా చేసిన ప్రాథమిక నేపథ్యములో ఉన్న పాఠశాలలు నా ఊరి బడులు. ఆ బడులకు, ఆ బడి పిల్లలకు, ఆ పంతులమ్మలకు, పంతులకు వినమ్రత కృతజ్ఞతతో కూడిన నమస్కారం చేస్తున్నాను. నా పాట కీర్తిలో 6 భాగాలుగా 6 నమస్కారాలు పెట్టాను. మొదటి నమస్కారం నా తెలంగాణ మట్టికి, నా తెలంగాణ జాతికి. రెండవ నమస్కారం నా తెలంగాణ ఉద్యమ కాలానికి. మూడవ నమస్కారం ముమ్మూర్తుల, ఇది వినడానికి కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది, శ్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నా 3వ దండం. 4వ దండం నా ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ, తను వెళ్ళ తెలంగాణ, నా మాట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ అన్న నేను. ఈ పాట నాది అనేది చాలా మంది తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండదు. ఎవడు వాడు వీడు వస్తదా లేదా అన్న కాలములో, అపసపాలు పడుతున్న కాలములో తెలంగాణకు కారిడర్ గీసి అమ్మ బొమ్మను ఫస్ట్ నేనేసిన బొమ్మ అని అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ తెలంగాణ బొమ్మను ఈ గీతముతోటే గీసి ఈ జాతికి సమర్పించుకున్న నేను. ఇప్పటిదాకా సార్ అన్నాడు కదా, నువ్వేం నేర్చుకున్నావో సమాజం నుంచి తిరిగి ఆ సమాజానికి ఇవ్వాలి. సార్ మీకు ఒక మనవి చేస్తాను. సార్ చెప్పిన నుంచి ఫస్ట్
స్వాతంత్రం వచ్చినాక ఫస్ట్ క్లాస్లో చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక్కడు బడిపెట్టలే. దానికి నీ జవాబు చెప్పాలి. కొన్నాడు ఒక్కొక్కడు 1 నుంచి 4 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 వరకు ఉంచుకున్న వాళ్ళకే వాడి జీవితము, వాళ్ళ ఎస్టేటులు పెట్టడానికి, ఆ దరిద్రానికి మీ ఐఏఎస్లు మీ ఐపీఎస్లు వాళ్ళ సేవకే తరించి నా జాతిని బుచ్చగాళ్ళుగా మార్చిన స్థితి కూడా మీ సదవరుల నుంచే వచ్చింది. మరేమైంది మరి? బాబాసాహెబ్ చెప్పినప్పుడు, బాబాసాహెబ్ ఇచ్చిన బడిలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఒక్కొక్కసారి కోపం వస్తుంది. నా కోపాన్ని ఇక్కడ ప్రదర్శించదలుచుకోలేదు. నిజంగానే ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్నున్నాయి, చదువులు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. రవీంద్ర ఇవాళ నీకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పొద్దున అమ్మ నాన్నలకు కాళ్ళు గడికి పూజలు చేస్తున్నప్పుడు ఈ పిల్లలలో సంస్కారాన్ని ఎంత 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 బతుకంత మర్చిపోలేనంత సంస్కారాన్ని ఇవాళ మీకు భిక్ష పెట్టింది వందే మాతర పౌనిస్తాను. వందే మాతరానికి నేను చెయ్యెత్తి సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా రవీంద్ర అన్నాడు కదా, జెండాలు పట్టుకోవడానికి జై కొట్టడానికే బతుకులా కాదు, చదువుకోవడానికి డిగ్రీలకేనా బళ్ళకు వచ్చేది కాదు. మరి ఇంకెందుకు లేదు? ఇప్పుడు వచ్చిన ఒక విప్లవం, ఒక భయానకమైన ఒక అరాచకపు విప్లవం. మీ ఫోన్లు ఒత్తుకొని కూర్చోవడం ఎందుకేనా? కాదు. మరి దేనికి? దేశానికి సేవ చేయడానికే కదా. మరి 75 ఏళ్ళుగా దేశానికి సేవ చేస్తున్నప్పుడు, 75 ఏళ్ళుగా దేశానికి ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్నప్పుడు, దేశానికి 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 47 వరకు 90 సంవత్సరాల బలిదానాలకు ఈ దేశము ఏమన్నా గౌరవం ఇచ్చిందా? వాళ్ళ చిరునేమలేమన్నా లెక్క మీద ఎవరికన్నా మీ పాఠశాలలో పాఠ్యాంశాలుగా పెట్టిందా? కాదు. ఈ దేశాన్ని దోచుకుని తందుకొచ్చిన వాళ్లకు సెల్యూట్ చేస్తారు. నా 90 సంవత్సరాల బలిదానాలకు ఎందుకు ఆదమర్చింది జాతి? అందరు చదువుకున్న వాళ్ళే కదా. మరి ఎటుపోయిందా జాతి? లక్షణం ఎటుపోతుంది? నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా సంపద, నా కీర్తి, నా కిరీటాలు, నా